కాంతి రాణా టాటా మొత్తం కేసుని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కేసుని డ్రైవ్ చేశారనేది బయటకు చెప్తున్న సమాచారం, వాళ్ళ ఇంటర్నల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడవ అధికారి విశాల్ గున్ని, అప్పట్లో గుంటూరు ఎస్పీగా ఉన్న విశాల్ గున్ని. ఈ విశాల్ గున్ని గారు ఈ ఇచ్చిన సమాచారం మేరకు అమ్మాయి కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకొని కాంతి రాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన సలహాలు, వీళ్ళ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతో ముంబై వెళ్ళి, ముంబైలో ఈయన బ్యాచ్మేట్ విశాల్ గున్ని బ్యాచ్మేట్ ఒక ఆయన అక్కడ డీసీపీగా ఉన్నారు, కమిషనరేట్లో, ముంబై కమిషనరేట్లో డీసీపీగా ఉన్నారు. అతని సహాయ సహకారాలతో తన వెంట తీసుకెళ్లిన ఒక ఏసీపీ, 2 సిఐలు, ఒక ఎస్ఐ, ఒక మహిళా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, 4 మహిళా కానిస్టేబుల్తో వెళ్ళినట్టుగా కీలకమైన సమాచారం ఉంది. అయితే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ అంతా చేసి తీసుకొచ్చారు అనేది ఒకటి. అయితే ఇప్పుడు ఆమె చెప్తున్నది ఏంటంటే, మహిళా పోలీసులు ఎవరూ లేరు నన్ను తీసుకొచ్చినప్పుడు, ట్రాన్సిట్ వారెంట్ కూడా లేదు, వీళ్ళే పోలీసు అధికారులే అక్కడి నుంచి దాదాపు 34-35 గంటలు ట్రావెల్ చేసి తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చే క్రమంలో మధ్యలో తనతో పాటు ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆ ఉన్నతాధికారులు ఎవరో అప్పుడు తెలియదు ఆమెకి. ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. ఎక్కడి దాకా వచ్చారు, ఏంటి పరిస్థితి, ఏమైనా చెప్తోందా, ఏమైనా అన్నీ తీసుకున్నారా, ఎవరెవరిని తీసుకొస్తున్నారు, మొత్తం ఫోన్లన్నీ తీసుకున్నారా, ఇంట్లో ఉన్న డివైస్లన్నీ స్వాధీనం చేసుకుని వస్తున్నారు, ఇట్లాంటి రిపీటెడ్గా ఫోన్లు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా చేశారు, అలా చేశారు, సంథింగ్ ఆమె జరిగిందేంటో ఆ ఆవేదన అంతా వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది. సో ఇది ఓవరాల్గా సిచ్యువేషన్. వచ్చిన తర్వాత విశాల్ గున్ని ఇక ఈ సీన్ నుంచి ఆయన తప్పుకున్నాడు. తీసుకొచ్చేంత వరకు ఆయన బాధ్యత అనేది మనకున్న సమాచారం. ఇక వచ్చిన దగ్గర నుంచి సీతారామాంజనేయులు అండ్ కాంతి రాణా టాటా మొత్తం ఈ కేసుని అంతా కూడా నడిపించారు. ఎప్పటికప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసే పేరుతోనో లేకపోతే ఇంకో రకంగానో మొత్తం మీద అయితే ఆమె నుంచి అన్ని రకాలుగా ఒత్తిళ్లకు గురి చేసి ఆమెను కేసు విత్డ్రా చేసుకునేలాగా, ఎవరి మీద, అక్కడ ముంబైలో సజ్జన్ జిందాల్ అనే ఒక పారిశ్రామికవేత్త, నవీన్ జిందాల్కి తమ్ముడు, అతని మీద ఉన్న కేసుని విత్డ్రా చేసుకునే విధంగా ఒత్తిడి చేసి మొత్తానికైతే ఆ కేసుని విత్డ్రా చేయించారు. అది విత్డ్రా చేసుకున్న తర్వాతనే ఇక్కడ ఒక వైసీపీ నేత కొడుకు ద్వారా కేసు పెట్టించి ఆ కొడుకుని ఈ కేసులో ఉపయోగించి తప్పుడు పత్రాలు కొన్ని సృష్టించి ఆ అమ్మాయి ఆస్తులకు సంబంధించి ఆ అమ్మాయి ఏదో ఇతని ఆస్తులు రాయించుకుంది అనే కొన్ని తప్పుడు పత్రాలు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మొత్తం ఏదైతే ఎంత చేయాలో వైసీపీ నాయకత్వానికి సంబంధించిన ఆ సాగు తెలివితేటలన్నీ ఎన్ని ఉన్నాయో అవన్నీ పోలీసులకి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, అవి జోడించి మొత్తానికైతే అమ్మాయిని చక్రబంధంలో ఇరికించేసి టోటల్గా ఈ స్టోరీ అంతా నడిపించారు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏబిఎన్ అండ్ ఆంధ్రజ్యోతి ఈ రెండింటితో ఈ మొత్తం డొంక కదిలింది. ఆ డొంకలో ఇప్పుడు వాళ్ళు పడి కొట్టుకుంటున్నారు గిలగిల. ఇది వాళ్ళ మెడకు చుట్టుకుంటోంది. పిఎస్ఆర్ ఆంజనేయులు కీలకమైన నిందితుడుగా, అలాగే కాంతి రాణా టాటా అండ్ విశాల్ గున్ని ఇంకా అదర్స్ వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళ మెడకి ఉచ్చు బిగుసుకుంటుంది అనేది ఇప్పుడు మనకు వస్తున్న ఫీడ్బ్యాక్. అయితే కింది స్థాయి అధికారులు కానీ కానిస్టేబుల్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాదే ఉంది, మాకు ఉన్నతాధికారులు మీరు వెళ్ళండి అని చెప్పారు, మేము వెళ్ళాం, వాళ్ళు చెప్పిన పని చేయడమే కదా మా డ్యూటీ, ఆంజనేయులు సారే రాణా టాటా సారే మమ్మల్ని స్వయంగా మాకు ఆదేశాలు ఇచ్చి పొమ్మన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఉన్నతాధికారులు చెప్తున్నారు, ఇప్పుడున్న ఉన్నతాధికారులు. మరి అలాంటి అంటే రాతపూర్వకమైన ఆదేశాలు ఏమైనా ఉన్నాయా, ఓన్లీ మౌఖికంగానే చెప్పారా అంటే సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో రిటర్న్ ఆర్డర్స్ ఉండవు, మౌఖికంగానే చెప్తూ ఉంటారని. మరి అన్నీ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇక ముందు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న సినారియో ఇది. ఆ అమ్మాయి ఇప్పుడు పోలీసుల దగ్గర ఉంది, విజయవాడలో నోవాటెల్ హోటల్లో. అధికారికంగా వాళ్ళు